ద బెరుబెరీ యూనియన్ కేస్ 1960. ఈ కేసు గురించి బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. 1958లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఒక బౌండరీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ జరిగింది. దీన్ని నెహ్రూ నూన్ ప్యాక్ట్ అని అంటారు. ఇండియా వైపు నుంచి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఫిరోజ్ ఖాన్ నూన్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈ బౌండరీ సెటిల్మెంట్ అగ్రిమెంట్లో భాగంగా మన ఇండియాలో వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న బెరుబెరీ యూనియన్ అనే ప్లేస్లో కొంత భాగాన్ని ఈస్ట్ పాకిస్తాన్కి ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అప్పటికి బంగ్లాదేశ్ అనే దేశం లేదు. 1971 వార్ తర్వాత బంగ్లాదేశ్ వచ్చింది. ఆ ప్రాంతాన్ని అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా పిలిచేవారు. సో ఈస్ట్ పాకిస్తాన్కి బెరుబెరీ యూనియన్లో కొంత భాగం ఇవ్వాలి అని చెప్పి ఈ సెటిల్మెంట్లో భాగంగా నిర్ణయించడం జరిగింది. అయితే భారత భూభాగంలో కొంత భాగాన్ని వేరే దేశానికి ఇచ్చే అధికారం ఎగ్జిక్యూటివ్కి ఉంటుందా అన్న ప్రశ్న వచ్చింది. దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం ఉందా లేదా అనే క్వశ్చన్ అనేది అరైజ్ అయింది. సో ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆ కేసే ద బెరుబెరీ యూనియన్ కేస్ 1960. సో ఇక్కడ సుప్రీంకోర్టు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం వాదించిందో మనం తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ప్రియాంబుల్ ఒకసారి గమనిస్తే ప్రియాంబుల్ డిక్లేర్స్ ఇండియా యాజ్ ఏ సోవరీన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్. అందులో సోవరీన్ అంటే అర్థం ఏంటి? సార్వభౌమాధికారం కలిగింది. అంటే భారతదేశానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు భారతదేశమే తీసుకోగలుగుతుంది. దిస్ ఇంక్లూడ్స్ ఎక్వైరింగ్ ఏ టెరిటరీ ఆర్ సీడింగ్ ఏ టెరిటరీ. అంటే ఒక టెరిటరీని వేరే దేశానికి ఇచ్చేయడం కానీ ఎక్వైర్ చేసుకోవడం కానీ కూడా సోవరీన్ డెఫినేషన్లోకి వస్తాయి. మరి ప్రియాంబుల్ అది చెప్తోంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంది అని మేము భావించాము. అందుకనే బెరుబెరీ యూనియన్లో కొంత భాగం మేము పాకిస్తాన్కి ఇవ్వడానికి సిద్ధపడ్డామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో తన ఆర్గ్యుమెంట్ వినిపించింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్కి ఒక ఇంట్రడక్టరీ స్టేట్మెంట్గానే భావించాలి. అది కాన్స్టిట్యూషన్లో పార్ట్గా భావించకూడదు. ఇన్ ద సెన్స్ దట్ యూ కెన్ డిరైవ్ పవర్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ప్రియాంబుల్ ఒక సోర్స్ ఆఫ్ పవర్లా మీరు భావించకూడదు. అంటే ప్రియాంబుల్ ఇలా చెప్పింది కాబట్టి దాని నుంచి నాకు పవర్ వచ్చిందని నేను అనుకోవడానికి లేదు. దాన్ని పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా చూడకూడదు, ఇంట్రడక్టరీ పార్ట్గానే చూడాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి బెరుబెరీ యూనియన్ని మీరు పాకిస్తాన్కి ఇవ్వాలి అంటే దాంట్లో కొంత భాగాన్ని పాకిస్తాన్కి మీరు సీడ్ చేయాలి అంటే ఇచ్చేయాలి అనుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది నెససరీ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. తరువాత మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి అప్పుడు బెరుబెరీ యూనియన్లో భాగాన్ని ఈస్ట్ పాకిస్తాన్కి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ కేసు ఎందుకు ఫేమస్ అయిందంటే, ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగమా కాదా అనే విషయంలో జరిగిన మొదటి కేసుగా దీన్ని చెప్పాలి. ఒరిజినల్గా ఉద్దేశం ఏంటంటే, ఒక పర్టికులర్ టెరిటరీని మనం విదేశాలకి వేరే దేశానికి ఇవ్వాలి అనుకుంటే అది డైరెక్ట్గా చేయొచ్చా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలా అనేది ఒరిజినల్గా వెళ్ళిన ప్రశ్న. అయితే దానికి యాడ్ అయిన ప్రశ్న ఏంటి, ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనా కాదా అంటే 2 క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్ దొరికింది. మొదటిది ప్రియాంబుల్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. రెండవది ఒక టెరిటరీని వేరే కంట్రీకి మనం ఇవ్వాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది నెససరీ అని కూడా చెప్పడం జరిగింది. అందుకే ఫర్దర్ డెసిషన్స్ ఈ టెరిటరీ విషయంలో బౌండరీ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకునే విషయంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి అవసరం అయ్యాయి. 2015లో కూడా బంగ్లాదేశ్తో మనం కొన్ని ఏరియాస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అప్పుడు కూడా 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి దాని ద్వారా వాటిని ఎనేబుల్ చేశారు. అయితే ప్రియాంబుల్ విషయానికి వస్తే, అసలు ప్రియాంబుల్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో పార్ట్గా భావించాలా లేకపోతే బెరుబెరీ యూనియన్ కేసులో కాదని చెప్పారు కాబట్టి కాదని భావించాలా అంటే కేశవానంద భారతి కేసు దానికి ఆన్సర్ ఇచ్చింది. కేశవానంద భారతి కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు తన వెర్షన్ని చేంజ్ చేసింది. ప్రియాంబుల్ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ కేవలం ఇంట్రడక్టరీ స్టేట్మెంటే కాదు, అది వెరీ మచ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు తన వెర్షన్ని రివైజ్ చేయడం జరిగింది కేశవానంద భారతి కేసులో. సో ప్రస్తుతం పొజిషన్ ఏంటి అంటే, ప్రియాంబుల్ ఈజ్ వెరీ మచ్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్.